మన జీవితంలో అద్భుతాలు జరగాలన్నా, మన జీవితంలో ఆశీర్వాదాలు మనం పొందుకోవాలన్నా, ఏదైనా ఆ ఏ అనేది ఏ అని చెప్పినప్పుడు అది ఏదైనా మన జీవితంలో జరగాలి అంటే పరిశుద్ధాత్మ, ఆ దేవుని యొక్క సన్నిధి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఏమైపోతుందో తెలుసా? నిర్మానుషంగా ఉన్నా, ఎడారిగా ఉన్నా, ఎటువంటి రకమైన జీవితమైన, ఐ డోంట్ హ్యావ్ టైం, నేను ఎక్కువ మీకు ఏం చెప్పట్లేదు, నేను ఒకే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. పరిశుద్ధాత్మ నేను పొందుకోకముందు నా జీవితం, అఫ్ కోర్స్ నేను దేవునిలోనే ఉన్నాను, అంతా బాగానే ఉన్నదనమాట. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ ఒక మంచి జాబు పొందుకోవడానికి, ఒక స్థిరమైన జీవితం, ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడానికి నాకు చేత కాలేదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని నేను పొందుకున్నానో, నాకు తెలియకుండా కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ రావటం, రైట్, అసలు ఒకప్పుడు ఏమి చేయలేను, నా వల్ల ఏం కాదనేవాడిని. ఈరోజు నేను అంటున్నాను అనమాట, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. భయం వచ్చే ప్రతి సందర్భంలో నేను ధైర్యంగా నిలబడుతున్నాను. ఏ సమస్యనైనా నేను ధైర్యంగా, అది ఎటువంటి పరిస్థితి అయినా కానీ, ఫైనాన్షియల్గా కావచ్చు, హెల్త్ ప్రకారం కావచ్చు, రిలేషన్స్ ప్రకారం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ధైర్యంగా నిలబడగలుగుతున్నాను అంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందంటే, పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. పేతురు, యోహాను శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం లేకముందు భయపడి పారిపోయి ఎవడు చంపేస్తాడా, ఎవడేసేస్తాడా అని భయపడితే బతుకుతూ ఉండే వ్యక్తులు. బట్ వెన్ దే రిసీవ్ ద హోలీ స్పిరిట్, వాళ్ళు చెబుతున్నారు, తల నరికేసే రాజు ముందు నిలబడి వాళ్ళు చెబుతున్నారు, రాజా నీకు భయపడాలా, మేము నిన్ను నన్ను సృష్టించిన దేవుడికి భయపడాలా. హల్లెలూయా, హల్లెలూయా. భయపడి పారిపోయేటువంటి పేతురు దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడినప్పుడు, ఆ పేతురు యొక్క నీడబడితే ఏమైపోయింది? రోగులు స్వస్థత నొందారు. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఆఫ్ కోర్స్ మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాలు ఎదుగుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు అనమాట. పరిశుద్ధాత్మ గురించి మనం ఈ రోజుల్లో ఎక్కువగా దాని గురించి ఎక్కువగా, అంటే అప్పుడు నాకు అర్థమైంది నేను ఎలా రిసీవ్ చేసుకున్నాను అంటే, ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. మీరు చెడ్డవారు అయ్యుండి మీ పిల్లలకి మంచి ఈవులను ఇవ్వడానికి మీరు ఇష్టపడినప్పుడు, నన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించినని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది. కాబట్టి సో ఏ ప్రాబ్లం ఉన్నా, ఏది అసలు ఏంట్రా బాబు అనే ఉన్నా కానీ, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కానీ వస్తే ఎటువంటి జీవితమైనా కానీ ఆయన మార్చే శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తీర్చేవాడా, ఆనందం కోరేవాడా, ఆశలు తీర్చేవాడా, ఆనందం కోరేవాడా, ఆశలు తీర్చేవాడా, నియలున్న